ఈ న్యూ ఇయర్లో నీకు మంచి గిఫ్ట్ ఇస్తున్నా. ఇంతవరకు ఏ ఫాదరు ఇచ్చి ఉండవు అసలు ఇంత వాల్యుబుల్ గిఫ్ట్. ఫస్ట్ టైం మనం ఇస్తున్నాం. జాగ్రత్త పెట్టుకో, ఎందుకంటే నేను ఈ లైఫ్లో ఇవ్వలేను గిఫ్ట్ నీకు. థ్యాంక్స్ అన్న. ఏముందండి దీంట్లో? చూడు, ఓపెన్ చేసి తెలిసిందిగా. గోల్డ్ కాయినా? బిట్ కాయిన్? ఎంత అనుకున్నావు ఇది? ఎంత ద వాల్యూ బిట్ కాయిన్ ఇప్పుడు $90,000 ఓకేనా. $90,000 అంటే ఇంటూ $1 కూడా $90, 80 lakhs ఇది. జాగ్రత్త పెట్టుకో ఓకేనా, జాగ్రత్తగా పెట్టుకో. డబ్బాలో సేఫ్గా పెట్టు. ఇప్పుడు డబ్బాల నుంచి తీయదు బయటికి. ఓకే, తొందరగా ఇట్లా పెట్టేసి బయట పెట్టకూడదు. నేను చెప్పలేను కదా ఇయర్కి ఎక్స్పోజ్ ఏమైందో. అది వాల్యుబుల్ గిఫ్ట్, 80 lakhs. ఇంకా పట్టుకో. నానా, నేను మోసం చేయాలి ట్రై చేయబాక. తెలుసు అబద్ధం అని నువ్వు చెప్పేది అబద్ధం నాకు తెలుసు. చెప్పు. బిట్ కాయిన్ అసలు నువ్వు కొనేది ఓన్లీ ఆన్లైన్, అంటే నీకు డిజిటల్ వరల్డ్ లోనే కొంటావు, రియల్ లైఫ్ లో కొనలేవు. వెరీ గుడ్ రా, బాగా చెప్పావు. సో బిట్ కాయిన్ ఎప్పుడు కూడా క్రిప్టో కరెన్సీ అంటారు, డిజిటల్ కరెన్సీ. అది ఎందుకు వచ్చింది అంటే 2009లో లేమన్ బ్యాంక్ అని యూఎస్లో పెద్ద బ్యాంక్ ఉందన్నమాట, 150 years old బ్యాంక్. అది కొలాప్స్ అయిపోయింది. ఎందుకు తెలుసా? ఎక్కువ లోన్స్ ఇచ్చేసారు వాళ్ళు. ఎక్కువ లోన్స్ ఇచ్చేసి వాళ్ళంతా రీపే చేయాలి. క్రెడిట్ కార్డ్ అవుట్ స్టాండింగ్స్ లోన్స్ ఎక్కువైపోయి రీపే చేయపోయేసరికి అది దివాలా తీసింది బ్యాంక్. అప్పుడు అందరూ ఆలోచన చేశారంటే సో ఇట్లా కాదు, మనకి ఆల్టర్నేటివ్ బ్యాంక్, ఆల్టర్నేటివ్ డాలర్స్, మనం వేరే కరెన్సీని ఎస్టాబ్లిష్ చేయాలని అప్పుడు ఈ బిట్ కాయిన్ వచ్చింది. సో వరల్డ్ వైడ్గా మనం చూస్తే 1000 పైన ఉంటాయి క్రిప్టో కరెన్సీస్. బట్ ఫేమస్ అయింది ఏంటి ఇప్పుడు? బిట్ కాయిన్. ఇది యూఎస్ అనమాట. సో దీని తర్వాత ఇథేరియం అన్నీ ఉన్నాయి కానీ అంత క్లిక్ కాదు. కానీ యాక్టివ్గా ట్రేడెడ్ అయితే ఉన్నాయి 500 ఉన్నాయి మొత్తం. సో ఈ బిట్ కాయిన్ చెప్పాలంటే నీకు 2010లో 9లో స్టార్ట్ అయింది. 10లో నాట్ ఈవెన్ $1 సెంట్స్లో ఉండేది. 10, 11, 12, 13 సెంట్స్లో ఉండేది, వితిన్ $1. ఇప్పుడు వాళ్ళ రోజు చూస్తే ఎట్లా పెరిగిపోయింది, $90,000 అయిపోయింది. ప్రాబ్లం ఏంటంటే బిట్ కాయిన్తో అన్రెగ్యులేట్ కరెన్సీ, ఎవరు రెగ్యులేట్ చేయదు దీనికి. ఈ బిట్ కాయిన్ తెలిసిన వాల్యూ ఎంతో 2020లో $9,000, 21లో 38,000 వెళ్ళిపోయింది అమ్మటినే 9,000 నుంచి. 22లో 33,000 వచ్చింది. 24 $23,000 24లో. 25 లాస్ట్ ఇయర్ $102,000 అయిపోయింది. $102,000 ఒక బిట్ కాయిన్. 26 ఇప్పుడు మళ్ళీ బ్యాక్ $90,000 అయిపోయింది. 90,000. సో ఒకప్పుడు 10 years 2015లో చూస్తే నాట్ ఈవెన్ $1,000 అది. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు $90,000 అయిపోయింది యూఎస్డి. కానీ అంటే ఎవరైతే హోల్డ్ చేసి పెట్టుకున్నారో అంతవరకు గ్రేట్. ఒక అతను అయితే ఇల్లు అమ్మేసి కొన్నాడు బిట్ కాయిన్స్. వాడు భయంకర డెవలప్ అయిపోయాడు. ఇప్పుడు అందరూ అడిగారు ఎందుకు ఇల్లు అమ్ముతున్నావు, ఎందుకు కొన్నా బిట్ కాయిన్ చెప్పి. ఎక్కడికి వెళ్ళిపోయింది లైఫ్. ఇప్పుడు కొన్ని క్రోర్స్ వచ్చేసింది వాడికి, 100 కోట్ల దానివల్ల. సో చెప్పలేం కానీ అన్రెగ్యులేటెడ్ అనమాట. ఈ ఫ్లూక్ కైండ్ ఆఫ్ థింగ్, ఎవరు రెగ్యులేట్ చేయరు. ఇప్పుడు మనకి సెబీఐ అని ఉంటాయి కదా, సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, ఆర్బీఐ, ఇట్లా అట్లా బిట్ కాయిన్కి ఎవరు కంట్రోల్ లేదు వరల్డ్ వైడ్గా. అది అర్థమైందా? థ్యాంక్ యూ.